హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అయితే మహాశివరాత్రి రోజు నైటు మా పక్క ఊర్లో బ్రాహ్మణగూడెంలో చాలా బాగా జరుగుతుందండి. స్వామివారి కళ్యాణం, అలాగే తీర్థ మహోత్సవం అని చెప్పాను కదా ముందు వీడియోలో. ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేశాను, చూస్తున్నారు కదా. చాలా జనం అయితే ఉన్నారు, అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కళ్యాణ మూర్తులను అయితే మనందరం కూడా దర్శించుకోవడానికి బయట పెడతారు. అక్కడ దర్శనం చేసుకుని కళ్యాణ అక్షింతలు వేసుకొని స్వామివారికి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ అది సమర్పించి రావచ్చు. అభిషేకం చేయించుకునే వాళ్ళు ఇంకా జరుగుతూనే ఉంటాయండి అభిషేకాలు. తెల్లవారుజాము నుండి కూడా లైటింగ్ కూడా చాలా బాగా పెడతారనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువగా ఉందేమో అని అనుకుంటున్నారు. చాలా ఉండేవంట ఇంకాని. అంటే నేను మార్నింగ్ వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను తప్ప సాయంత్రం మాటలు ఎప్పుడు వెళ్ళను అనమాట. ఈ శూలాలు గుచ్చుకోవడం, బుగ్గల్లోంచి అటు నుంచి ఇటు లాగుతారనమాట శూలాల్ని. అవి మొక్కుకుంటారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మొక్కుకుంటారనమాట. ఇంకా లోపల శివయ్యని చూస్తున్నారు కదా, అలా సాయంత్రానికి అలా అలంకరించేస్తారనమాట. ఈ శూలాలు చూసారు కదా, ఒక బాబు అయితే చాలా పెద్ద శూలం అయితే బుగ్గల్లో పెట్టారనమాట. ఈ సంవత్సరం అదే పెద్ద శూలం అంటండి. వీటిని మనం ఇంకా దగ్గర నుంచి చూడలేమన్నమాట, భయం వేస్తుంది మనకైతేనే. కానీ చాలామంది దేవుడు లేడు, ఉంటే రమ్మానండి అని కొంత మూర్ఖులు అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చూపించాలండి నిజంగాని. ఎందుకంటే అంత శూలాలు అనేవి బుగ్గల్లో ఇలా గుచ్చుకున్నా సరే బ్లడ్ అనేది రాదు, ఆ పిల్లలు ఏడవరు కూడా. పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం బాధను వచ్చుకుంటారు, కానీ పిల్లలకి ఏం తెలియదు కదా. అయినా కూడా వాళ్ళకి ఏ బాధ ఉండదన్నమాట. కొంచెం రక్తం రావడం కానీ ఏమీ ఉండదు. ఇంత సమయం అనుకుని ఉంచుకుంటారు, తర్వాత తీసేస్తారనమాట. తీసేటప్పుడే మీకు ఈ వీడియోలో చూపించాను, అది కూడా చిన్న బిట్ అనమాట. ఎందుకంటే అలాంటివి మరీ ఎక్కువగా చూపించకూడదండి, చూడలేమండి, భయం వేస్తుంది మనకి. ఇంకా ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత బాగా అర్ధరాత్రి అయిన తర్వాత నిప్పుల గుండం కూడా తొక్కుతారు అందరూను. ప్రతి ఒక్కరూ కూడా నిప్పుల గుండం తొక్కుతారు. ఆ ఊరంతా కూడా శివమాలలు ధరిస్తారండి అందరూ కూడా. శివమాలలు ధరించి చాలా నిష్టగా ఉండడం అంటే చాలా గొప్ప కదా. ఏ మాలైనా సరే గొప్పేనండి. ఎందుకంటే అన్ని రోజులు కూడా చాలా దీక్షగా నిష్టగా ఉండాలి కదా. మనం ఏ మాల వేస్తే ఆ మాల ఆ పరమాత్ముడు కాపాడుతూ ఉంటాడనమాట వాళ్ళని. శూలాలు చూసారా, ఒకవైపు అంతానేమో నిమ్మకాయలు గుచ్చుతారు, ఒకవైపు శూలం ఆకారంలో ఉంటుందన్నమాట. అదంతా మీకు వీడియోలో కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలాగే సాయంత్రం బాణసంచా కూడా ఉంది. ఇంకా ఇవన్నీ తీస్తూ ఉండగా నేను మళ్ళీ మా బాబుకి ఫోన్ చేశాను అనమాట. ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి కదా, రమ్మని ఫోన్ చేస్తే వచ్చేసాడు. అందుకని నిప్పుల గుండం అనేది వీడియో తీయలేదన్నమాట. ఇంకా అది మండపం అంతా కూడా పచ్చి పువ్వులతో అలంకరించారేమో, ఎంత అందంగా ఉందోనండి. చాలా బాగుందన్నమాట చూడడానికి. పగలైతే ఇంకా చాలా బాగుండేది. అప్పుడు మా బాబు నైట్ తీశాడు కాబట్టి ఇంకా కొంచెం జనంతో కిక్కిరిసి ఉన్నారు కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఇంకా బాణసంచ కూడా పూర్తయిన తర్వాత అలా స్వాముల్ని ఊరేగిస్తారండి. ఊరేగించిన తర్వాత నిప్పుల గుండం తొక్కుతారనమాట. అంతా కూడా పరమాత్మ మాయేనండి. ఆ పరమేశ్వరుని తలుచుకుని ఆ శూలాలను అలా గుచ్చుకోవడం ఏంటి, నొప్పి లేకపోవడం ఏంటి, బ్లడ్ అనేది రాకపోవడం ఏంటి, ఇదంతా మాయే కదా. చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తుందండి ఆ మాయ అంతా కూడా. కాకపోతే అలా చేసేప్పుడైతే నేను అస్సలు చూడలేనండి, నాకు చాలా భయం వేస్తుంది. మీరు కూడా ఎవరైనా అలాగా
బుగ్గన అటు నుంచి ఇటుకి గుచ్చుతుంటే చూడలేరు కదా ఎవరైనా కూడాని. అదైతే చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న శివలీలలు. మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. నమస్తే.